సార్వత్రిక ఎన్నికలు 2024 అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగగా మారింది. ఈ పండుగలో భాగస్వాములు కావడానికి ఓటర్లు గంటల తరబడి పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూ లైన్లలో బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజమహేంద్రవరం సిటీతో పాటు జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ ఇదే విధంగా పోలింగ్ నమోదైంది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించడానికి ముందే తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దేశాలు దాటి రాష్ట్రాలు దాటి ఎక్కడో స్థిరపడిన వారు సైతం ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చినా తమ ఓటు హక్కు వినియోగించుకోవటం ప్రజాస్వామ్యంలో శుభ పరిణామంగానే చెప్పాలి. సాధారణంగా 50 నుంచి 60% మించి పోలింగ్ శాతం నమోదు కాని నియోజకవర్గాల్లో సైతం మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ శాతం 60% దాటేలా భారీగా నమోదైంది. తమ గుర్తింపు కార్డులు, ప్రభుత్వం ఇచ్చిన స్లిప్లతో గంటల తరబడి ఎండలో బారులు తీరి ఓపిక సహనంతో తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేసేందుకు పోటీ పడ్డారు. రాజమహేంద్రవరం నగరంలో ఎన్నడూ చూడని విధంగా ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, మహిళలు కూడా పోలింగ్ కేంద్రాలకు భారీగానే తరలివచ్చారు. గంటకు క్యూ లైన్లు పెరుగుతూనే కనిపించాయి. మండుటెండ ఉక్కపోతును సైతం తట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద తమ వంతు వచ్చే వరకు వేచి ఓటర్లు వేచి చూస్తూనే ఉన్నారు. సిటీ నియోజకవర్గంలోని ఏకేసీ కళాశాల, విఎల్పురం సచివాలయం, ఎస్కేఆర్ మహిళా కళాశాల, లాలచెరువు పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ బూత్లు జనసంద్రాన్ని తలపించాయి. వికలాంగులు వీల్ చైర్ సహాయంతో పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు సిబ్బంది సహకరించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల కంటే భిన్నంగా పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది.